హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా సర్వాధికారి, సర్వోన్నతుడు, మానవ నిర్మాణకుడు, మానవ రక్షణార్థమై భూమి మీదకి మానవుడిగా ఉద్భవించి మానవునికి రక్షణ కల్పించిన వాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో చేరువచ్చిన ప్రియులందరికీ కూడా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో దైవగ్రంథం బైబిల్ నుండి సామెతలు 8వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతాను. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనరు. దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా రాయబడి ఉంది, ఆయన్ని ప్రేమించే వారిని ఆయన ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతికేవారు నన్ను కనుగొంటారు. ప్రియులారా, దేవుడు పలుకుతున్న మాటలు. ఈనాడు మనము దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడిని ప్రేమించాలి అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాలి. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను గైకొంటాడని దేవుని వాక్యంలో యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తున్నాం. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని అనుసరిస్తాడని రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, ఆయన్ని మనం ప్రేమిస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. రెండవది, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందరు అని రాయబడి ఉంది. మనం అన్నిటినీ జాగ్రత్తగా వెతుకుతాం ఈ లోకంలో దేన్నైనా, కానీ దేవుణ్ణి మాత్రము జాగ్రత్తగా వెతుకం. దేవుణ్ణి అజాగ్రత్తగా, అలక్ష్యంగా, నిర్లక్ష్యముగా వెతుకుతూ ఉంటాం. తద్వారా మన జీవితాలు పాడైపోవడానికి, నష్టపోవడానికి అవకాశం ఉన్నది. ప్రియులారా, ఆయన్ని జాగ్రత్తగా వెతికితే మనం తప్పకుండా ఆయన్ని కనుగొనగలం. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొనరు, నన్ను పూర్ణ హృదయముతో వెతుకువారు నన్ను కనుగొంటారని ఇర్మియా 29:13వ వచనంలో దేవుడు సెలవించారు. కాబట్టి ఆయన్ని వెతికేవారు ఆయన కనుగొంటారు. ఆయన్ని వెతికితే, ఆయన్ని కనుగొంటే కలిగే లాభాలేంటి దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 18వ వచనం, స్థిరమైన కలిమి, ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఆయన యందు ఉన్నవి. ఆ దేవుణ్ణి నువ్వు కనుగొనగలిగితే ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఆయన యందు ఉన్నాయట. అందుకే దైవ గ్రంథములో కొలస్సీ 2వ అధ్యాయం 3వ వచనములో బుద్ధి, జ్ఞానములు, సర్వ సంపదలు యేసుక్రీస్తునందుకు ఉత్తములై ఉన్నాయి. ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయట. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అందుకే నన్ను ప్రేమించండి, నన్ను వెతకండి అని ఆయన కోరుతూ ఉన్నారు. అలా వెతికితే, ఆయన్ని ప్రేమిస్తే ఏమున్నాయట ఆయన దగ్గర? ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి ఆయన యొక్క ఉన్నాయి. కాబట్టి ఆయన్ని వెతకాలి, ఆయన్ని ప్రేమించాలి. అంతేకాదు 19వ వచనములో మేలిమి బంగారం కంటే, అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది. కాబట్టి ఈ ప్రపంచంలో దేనికంటే ఆ క్రీస్తును కలిగి ఉండడం ద్వారా కలిగే ఫలము గొప్పది. అంతేకాదు ప్రశస్తమైన వెండి అంటే నా వలన వచ్చుబడి మరి దొడ్డది అని చెప్తున్నారు. కాబట్టి పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తును కలిగి ఉండుటే జీవము. ఈనాడు మనం ప్రభు యేసుక్రీస్తును కలిగి ఉండకుండా లోకములో అన్నిటినీ ప్రేమిస్తూ, అన్నిటినీ వెతుకుతూ, అన్నిటినీ కలిగి ఉండడం వల్ల మనకు లాభం లేదు. ఉదాహరణకు మనము 1 అనేటువంటిది గణిత శాస్త్రంలో చూస్తూ ఉంటాం.
ఒకటి పక్కన 0 చుడితే 10, 2 0 చుడితే 100, 3 0 చుడితే 1000, 4 0 చుడితే 10,000, 5 0 చుడితే 1,00,000, 6 0 చుడితే 10 లక్షలు, 7 0 చుడితే 1,00,00,000. అంటే ఒకటి పక్కన 0 ఉన్నట్లయితే 0లకు విలువ పెరుగుతుంది. ఒకవేళ 0లన్నీ కూడా ముందు చుట్టి ఆఖరణ 1 వేస్తే 0లకు విలువ లేదు, కానీ 1కి మాత్రం విలువ ఉంటుంది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 1. ఈనాడు మానవ లోకములో మనము కలిగి ఉన్నవన్నీ 0లు. ఆ క్రీస్తు ప్రక్కన మన 0లు ఉంటేనే మనకు విలువ. ఒకవేళ మనకు 0లన్నీ కలిగి క్రీస్తును ఆఖరణ పెట్టామనుకోండి, ఆయన క్రీస్తుగానే ఉంటాడు, కానీ మనము 0లుగా మిగిలిపోతాం. మానవుడు 0, క్రీస్తు హీరో. ఎవరిను ఆయన నమ్ముతున్నారు వారికి ఐశ్వర్యము, ఘనత, స్థిరమైన కలిమి, నీతి. అంతేకాదు ఆయన వల్ల కలిగే ఫలము మంచిది, ఆయన వల్ల వచ్చుబడి దొడ్డది. గ్రహించండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ప్రేమలిగిన తండ్రి, నీ ఘనమైన నామం కోరుకున్నాను. నీ మాటలు ప్రజల మధ్యలో ఆశీర్వదించి వారిని అభివృద్ధిలోకి తెమ్మని, గ్రహింపు తీసుకురమ్మని. ఇది మత మార్పిడి కాదని సత్యమనే రోడ్డు సహాయపడి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.